శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంద్రపాలెం మూడుగుళ్లు కమిటీ హాల్ వద్ద గణపతి హోమం ఘనంగా జరిగింది. కడియాల సత్యనారాయణమూర్తి దంపతులచే గణపతి హోమం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పసుమర్తి సత్యనారాయణమూర్తి, ముఖ్య సలహాదారులు నాగమహాశయ, కవికొండల భీమశంకరం, గౌరవ అధ్యక్షులు తనికెళ్ల రాంబాబు, గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, ప్రచార కార్యదర్శి పరశురాం, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, విష్ణుబొట్ల సత్యనారాయణ, గుండు శ్రీనివాస్, చల్లా రామయ్య, రామ్జీ, పురోహితులు తంగిరాల శివరామకృష్ణ, గునుపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారి తర్వాత నన్ను చైర్మన్గా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారండి. అప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అలాగే శ్రీరామనవమి, హనుమ జయంతి, గురు పౌర్ణమి వగైరా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సహకారంతో మన బ్రాహ్మణాధికారుల్లో అందరి సహకారంతో కూడా నిర్మితంగా చాలా వ్యవస్థాపక అధ్యక్షులు పశుపతి సత్యనారాయణ గారి అప్పట్లో మన సంఘం కూడా కలిసి మనకి తోడ్పడి మాకు ఉత్సాహంగా చేయించడం. అందులో మాకు ఈ సంవత్సరం అనుకోకుండా మన బీజేపీ నాయకులు కవికొండ భీమశంకర్ గారు, అలాగే మన మహాశయ గారు, వీళ్ళందరూ రావడం, లక్ష్మీనారాయణ గారు రావడం అనేది చాలా సంతోషం. మాకు ఈ ఆలయంలో ఇదివరకు ఎంతోమంది అర్చకులు చేసేవారండి. మాకు విష్ణుభట్ల సత్యనారాయణ గారు చెప్పేసి వారు రిటైర్ టీచరు, వారు నేను చేస్తాను సేవలు కావాలని చెప్పి వారు చెప్పడం అలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు జరగడం కారణం ఏంటంటే మన తెలుగుదేశం ఇల్లు అనంత లక్ష్మీ సత్యబాబు గారు వారు మాకు ఒక కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేయడం, ఆ కమ్యూనిటీ హాల్ నిర్మించుకుని ఎన్నో కార్యక్రమాలు ఎంతో కార్యక్రమం చేసుకున్నాం. ఈ సంవత్సరం అలాగే నానాజీ గారు కూడా వస్తామని చెప్తాను. ఒకసారి నేను నిర్మితంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాను. మీ అందరికీ కూడా మీడియా వారు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు